అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025లో మరి భోగి ఎప్పుడొచ్చింది? ఉదయాన్నే ఏ సమయంలో లెగాలి? భోగి మంటలు ఏ సమయంలో వేసుకోవాలి? అలాగే ఆ రోజు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. అట్లానే అయితే ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే భోగి శుభాకాంక్షలు కూడా. భోగి అనేది చాలా భోగ భాగ్యాలు లభించేటువంటి రోజుగా మనం చెప్పుకుంటాము. అయితే ఈ 2025వ సంవత్సరం భోగి అనేది ఒక ప్రత్యేకత ఉంది. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో ఈ భోగి రోజునే మొదలవుతుంది. ఈ భోగి రోజున పౌర్ణమి కూడా పూర్తిగా ఉంది. 13వ తారీఖు జనవరి మాసంలో భోగి పౌర్ణమ, అది కోరల పౌర్ణమి. అదే రోజున మహాకుంభమేళ అనేది కూడా మొదలవుతుంది. ఈ కుంభమేళ మొదటి స్నానం కూడా ఆ రోజే మొదలవుతుంది. రాజ స్నానం అని చెప్పేసి అని ఉన్నది. ఈ రాజస్నానం 13, 14, 26వ తారీఖు కూడా ఉంటుంది. అయితే మనకి ఈ మాసంలో భోగి రావటం, అలానే 13వ తారీఖు రావటం అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో సూర్యభగవానుడు చివరి తిథిగా కూడా మనం పరిగణిస్తాం. అదే రోజున మనకి నక్షత్రపరం కూడా అర్ధ నక్షత్రం అవుతుంది. మంచి శుభదాయకమైనటువంటి నక్షత్రం. ఏదైతే మనకి పెద్దల కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు మొదలుపెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. అయితే మనకి భోగి అనేది మనకి శుభ సమయం వచ్చేసి 3:15 ఏకునిజామున, అంటే మనకి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున అంటారు. ఈ తెల్లవారుజామున 3:15 మనకి భోగి సంక్రమణం అవుతుంది. అయితే మనకి భోగి సంక్రమణంతో పాటు పూర్తిగా పౌర్ణమి కూడా ఉండడం అనేది గొప్ప అదృష్టం. అందులో స్నానం అనేది ఎవరైనా ఆచరించవచ్చు. అందులో రాజా స్నానం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఏది మహాకుంభమేళ కాబట్టి తిథులు కావచ్చు, ఈ యొక్క నక్షత్రం కావచ్చు, ఈ యొక్క పౌర్ణమి భోగి ఏదైతే ఉన్నాయో ఇవి కలిసి రావడం అనేది అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పుణ్యకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే దాంపత్య జీవితంలో కావచ్చు, ఎవరైతే పిల్లలు ఎదుగుదల, పిల్లలు పుట్టకపోవడం, ఎవరైనా ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా ఈ స్నానం ఈ భోగి రోజు కనుక ఆచరించినట్లయితే ఏది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 3:15 భోగి మొదలవుతుంది. కాబట్టి ఆ సమయం నుంచి సాయంత్రం వరకు కూడా స్నానం ఆచరించి ఆ రోజు కనుక ఫాస్టింగ్ ఒక్కపొద్దు ఎవరైతే ఉండగలిగిన వాళ్ళు ఒక్కపొద్దు ఉంటే కూడా చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. తర్పణ అంటారు. ఆ ఒక రవి భగవానుడికి ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు, జాబు, చదువు, ఆర్థిక స్థితిగతులు వీళ్ళు ఎవరైనా సరే రవి భగవానుడికి తర్పణ వదిలినట్లయితే కనుక మంచి సముదమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. ఈ 12 సంవత్సరాలు కూడా రానున్నటువంటి 12 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం కూడా అందరికీ బాగుండేలాగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్నానం ఆచరించడం, నది సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరాన స్నానం ఆచరించడం మరీ మంచిదిగా చూస్తున్నాం. అయితే ఆ రోజున భోగి మంటలు వేసేదానికి ఉంటుంది. ఈ భోగి మంటలు వేయటం దానిలో ప్రత్యేకత ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, మన మనసులు, మన మైండ్, మన బాడీ మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఇంట్లో పనికి రానటువంటి వస్తువులు చెక్కకు సంబంధించి మాత్రమే, వేరే ప్లాస్టికో ఇప్పుడు చాలా లోహాలు ఉంటాయి అవన్నీ కాదు, ఏదైనా చెక్కకి సంబంధించినటువంటి పనికి రాని వస్తువులు, ఏదైనా సంవత్సరం లోపు గనక కాలం చేసి ఉన్నటువంటి ఆ మంచాలు కానీ, ఆ కుర్చీలు, ఆ టేబుల్స్ ఏవైతే జ్ఞాపకంగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటలో వేయడం ద్వారా, చెక్కకు సంబంధించి మాత్రమే భోగి మంటలో వేయడం ద్వారా ఆ భోగి మంటలతో పాటు స్వర్గద్వార దర్శనం అని ఉంటుంది. ఏదైనా కాలం చేసినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటే కూడా అవి భోగి మంటలో వేయడం ద్వారా వాళ్ళు ఆ స్వర్గద్వారానికి దర్శనం చేసుకునేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర భోగి మంటల్లో వాళ్ళకి సంబంధించినటువంటి చెక్కకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే అవి భోగి మంటలో వేయచ్చు. మామూలుగా అయితే భోగి మంటలు అనేది ఆవు పిడకలతో వేస్తారు. ఏదైతే భోగి పళ్ళు చేస్తారో అలానే ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తారు. ఆవుని పేడ తీసుకొచ్చేసి దాటిని గొబ్బెమ్మాని చేస్తారు. ఈ గొబ్బెమ్మాని చేసేసి ఈ ఇంటి ముందు, వాకిలి ముందు వేసేటువంటి ముగ్గు ఏదైతే బియ్యం పిండి ముగ్గు రాళ్ళు అని ఉంటాయి. ఈ ముగ్గు రాళ్ళు చాక్ పీస్తో ఎప్పుడు ముగ్గు వేయకూడదు. బియ్యం రాళ్ళు కానీ, లేదా బియ్యం పిండి కానీ, లేదా బియ్యం జల్లిరించినటువంటి ఆ పౌడర్ కానీ, లేదా ముగ్గు ఏదైతే కొండరాళ్ళ నుంచి తెచ్చినటువంటి ముగ్గురాళ్ళు అని ఉంటాయి, వాటితో నామం అని కూడా ఉంటుంది, నామం అంటారు. అవి కూడా కొండ నుంచి వచ్చేటువంటిది ఒక లోహం, అది కూడా దాంతో కూడా ముగ్గు వేయచ్చు. అంతేగాని చాక్ పీస్తో వేయకూడదు.
అయితే ఈ మూటి ద్వారా వేసినటువంటి ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గు మీద గొబ్బెమ్మ, ఈ పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మ పెట్టేసి దానిపైన పువ్వులు పెడతారు. మందార పువ్వులు, అలానే చామంతి పువ్వులు, ఎర్రగా ఉండేటువంటి బంతి పువ్వులు పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఎర్రని పూలే పెట్టాలి అంటే ఈ రవి భగవానుడు ధనుసు రాశిలో నుంచి మరుసటి రోజున మకర రాశిలోకి సంభవిస్తాడు. అయితే ఈ ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఏదైతే రవి భగవానుడి పవర్ అనేది కొంచెం తక్కువలో ఉంటుంది. ఆ పవర్ని పెంచేందుకు ఈ ధనుసు రాశి నుంచి మకర రాశికి రమ్మని స్వాగతించడానికి, ఆస్వాదించగా ఉండేందుకు, రోగాలు రుమ్మతులతో బాధపడే వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ బాగుండేలాగా ఆ రవి భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఉండేందుకు ఆ ఎర్రని పూలు అనేది రవి భగవానుడి యొక్క ఆ ఒక స్నేహంగా పెట్టేదానికి ఉంటుందన్నమాట. 7 గుర్రాల మీద పరిగణిస్తూ ఉంటాడు రవి భగవానుడు. ఎంతో స్పీడ్గా, ఒక గుర్రమే ఎంతో బాగా పరిగెడుతూ ఉంటుంది. అది 7 గుర్రాల మీద సవారీ చేస్తూ ఉంటాడు రవి భగవానుడు. ఇంకా త్వరగా రావాలి అని చెప్పేసి అని ఆ రవి భగవానుడికి ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. దానికి చిహ్నంగా ఇది చేస్తారు. ఎందుకు మనం పేడని తీసుకొచ్చి ఆవు పేడని ఎందుకు ఉపయోగించాలంటే ఆవు అనేది మన సాంప్రదాయ ప్రకారంగా గొప్పది. ముక్కోటి దేవతలు కూడా ఆవులు ఉండేదానికి ఉంటారు. అలానే ఆవుకి ఏదైతే పేడ వేసే స్థలం ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆ లక్ష్మీ అమ్మవారు నారాయణమూర్తితో పాటు ఉంటారు. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు మా ఇంట్లోకి రావాలి అనే ఒక సంకల్పంతో ఆ రవి భగవాను యొక్క కృపా కటాక్షాలతో నా ఇంట్లోకి రావాలని చెప్పేసి అని ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా, స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్నానం ఆచరించిన తర్వాత ఏదైతే భోగి స్నానాలు అంటే, ఈ భోగి స్నానం ఎలా చేయాలంటే ముదుప అంటే మనకి సాయం సంధి వేళ కాకుండా ఉదయించేటువంటి సూర్యుడి కన్నా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో భోగి అనేది ఎప్పుడు మొదలవుతుంది? 3:15 బ్రాహ్మీ ముహూర్తంలో మొదలవుతుంది. కాబట్టి ఈ అదృష్టాన్ని అందరూ స్త్రీలు కూడా నిర్వర్తించుకొని వాళ్ళ యొక్క బాడీ సహకరించినట్టు మీదుగా వేడి వాటరో చలి వాటరో స్నానం ఆచరించి, ఆ స్నానం ఆచరించేటువంటి నీటిలో కూడా వాళ్ళు ఉప్పు, పసుపు, అలానే మెంతులు, ఆవాలు కూడా వేసుకొని చిటికెడు 1 కిలో కాకు 1 చిటికెడు వేసుకొని కనుక స్నానం ఆచరించినట్టయితే వాళ్ళకి రుమ్మతులు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయేసి, అలానే వాళ్ళకి ఆరోగ్యరీత్యా, అలానే వాళ్ళకి కోరికలు ఏదైనా ఉంటే కూడా జెన్యున్గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటున్నా కూడా మంచిగా అవుతారు. అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఆ రకమైన దిష్టి దోష కూడా పోయేందుకు ఉంటుంది. ఆ రోజు ఇంకా చేయాల్సింది ఏంటంటే మగపిల్లలు మొలత్రాడు అని ఉంటుంది. ఈ మొలత్రాడు కానీ మెడలో ఉన్నటువంటి ఏదైతే ఆ దారాలు తాబీజులు ఉంటాయో అవి కూడా మార్చుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ స్నానం ఆచరించి ఈ గొబ్బెమ్మని ముగ్గులో ఉంచి స్నానం ఆచరించిన తర్వాతనే ముగ్గు వేయాలి. ఇది మాత్రం భోగి రోజున ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఆ ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో ఈ ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మ రూపంగా పెట్టి దాంట్లో ఎర్రని పువ్వులు పెడితే కనుక ఆ ఎవరైతే లక్ష్మీ అమ్మవారు ఉంటారో ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది అనే ఒక ఆచారంతో ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. గురుగారు, అలాగే భోగి మంటల్లో చాలా రకాల వస్తువులు వేస్తూ ఉంటారు. ఎలాంటి వస్తువులు వేయాలి, మరి ఎలాంటి వస్తువులు వేయకూడదు అంటారు? మరి ఖచ్చితంగా ఆ భోగి మంటల్లో వేసినటువంటి ఏదైతే ఉందో సువాసన వచ్చేటువంటి సుగంధాలు చెల్లేటువంటి గంధపు చెక్కలు వేయొచ్చు. అలానే టేకా అని ఉంటుంది, మద్ది టేకా వేయొచ్చు. అలానే వేప తుమ్మ వేయకూడదు. వేప తుమ్మ అస్సలు వేయకూడదు. వాటితో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించకూడదు. అవి చెడుతో సమానం. తుమ్మ చెడుతో సమానం. వేప వేస్తే వీళ్ళకి ఎప్పటి నుంచో పోవాల్సినటువంటి బాధలు రుమ్మతులు కూడా పోవు, మళ్ళీ వస్తాయన్నమాట. తులసి మాత, ఏప చెట్టు ఎప్పుడు కూడా భోగి మంటల్లో వేయరాదు. అవి ఎప్పుడు మనకి మనంగా వెలిగించరాదు. ఆవు పిడకలు ఏవైతే ఉంటాయో గత నెల నుంచి ముందుగానే మనం ఆవు పిడకలను సేకరించుకొని ఆవు పిడకలతో మనము ఏదైతే కొత్తగా వచ్చినటువంటి పంటలు ఉంటాయో, చెరకు కావచ్చు, బియ్యం కావచ్చు, బెల్లం కావచ్చు, ఇలా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే పంటలు ఉంటాయో ఆ పంటల ద్వారా వచ్చినటువంటి వారి పొంగలు చేస్తారు, చక్కెర పొంగలని చేస్తారు. ఆ చక్కెర పొంగలు కనుక నిర్వర్తించినట్టయితే కొత్త కుండ ఏవైతే మట్టి పిడతలు ఉంటాయో అవి కుండ రూపంగా తీసుకొని అందులో గనక ఈ చక్కెర పొంగల తీసుకొని గనక కుటుంబ సమేతంగా, ఉమ్మడి కుటుంబం సమేతంగా ఎంతమంది ఆ రోజు కలిసి వస్తారో అంతమంది కూడా ఆ కుండలో వండినటువంటి పదార్థాన్ని గనక అందరూ స్వేయించినట్టయితే గనక ఎప్పటికీ తరతరాలు ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి అర్హులుగుంటారు. ఈ అందరి మధ్యన వెడబాటు భావం కానీ చిన్న చిన్న ఇష్యూస్లో దూరం అవ్వటం కానీ జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ సంక్రాంతి పర్వదినానికి ముందు వచ్చేటువంటి భోగి రోజున గనక ఈ యొక్క మట్టి పిడతలో చేసినటువంటి ప్రసాదం
ఏదైతే ఉందో ఈ యొక్క స్వామివారికి నైవేద్యం విష్ణుమూర్తికి కానీ శివునికి కానీ ఎవరికైనా నైవేద్యం పెట్టచ్చు. వినాయకుడికి పెట్టినా కూడా మరీ మంచిది, లక్ష్మీ అమ్మవారికి పెడితే కూడా మరీ మంచిది, లలితాదేవికి ఎవరికైనా సరే గాయత్రి మాతకు కూడా ఆ రోజు నైవేద్యం పెట్టవచ్చు. వారి వారి యొక్క కులదైవానికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంలో ఇంటిళ్ళ పాది తీసుకున్నట్లయితే చుట్టాల వరకే, బయట వాళ్ళని పిలిచి పెట్టకూడదు. ఆ రోజున భోగి రోజున ఇంట్లో చుట్టాలు ఎవరైతే ఉన్నారో మన అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదంలో షేర్ ఇచ్చినట్లయితే గనక, అందరికి సమర్పించినట్టయితే ఆ కలకాలం కూడా అందరు కలిసి ఉండేదానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక ప్రక్రియ జరుగుతోంది. దాని ప్రత్యేకత అయితే అది ఆ రోజున. అయితే ఈ యొక్క ఆవు పిడకల ద్వారా ఉండేటువంటి పదార్థమే తింటే శ్రేష్టము, శ్రేయస్కారం కూడా. మనలో ఉన్నటువంటి రుమ్మతులు, వాత, పిత్త, కఫం ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజున నిమ్మకాయ పులిహోర కానీ లేకపోతే శనగలతో చేసినటువంటి గుగ్గిళ్ళు కానీ తింటే కూడా మరీ మంచిది. ఏది మనకి చక్కెర పొంగల్తో పాటు పానకము, వడపప్పు కూడా తింటే కూడా చాలా మంచిది. మనలో ఉన్నటువంటి ఆ రుమ్మతులు, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరొకటి ఏంటంటే భోగి రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. పిల్లల్లో ఎవరైతే ఉన్నారో, పిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, ఈ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అంటే కొంత పెద్ద ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది వాళ్ళలో దిష్టి దోషాలు పోయేందుకు వీళ్ళలో ఏంటంటే 6 మాసాల తర్వాతనే చేయాలి. 6 మాసాల మునుపట అంటే 6 మాసాలు పెద్ద ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి. ఏం చేయాలి అంటే భోగి పళ్ళు అని ఉంటాయి. భోగి పళ్ళు అంటే ఏ చెట్టుకి కాయవు, అవి ప్రత్యేకంగా ఉండవు. మనలో ఉన్నటువంటి రేగి పళ్ళు అంటారు. ఈ రేగి పళ్ళుని భోగి పళ్ళుగా ఆ రోజున వాళ్ళ తల మీద ఆ అక్షంతల రూపంగా వాళ్ళ తల మీద ఉంచడం జరుగుతూ ఉంది. వాళ్ళ తల మీద తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ తల మీద భోగి పళ్ళు పోయడం అదొక పండగ వాతావరణంగా ఉంటుంది. ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి ఆ పిల్లలకి నరఘోష, నరదిష్టి లేకుండా పిల్లలు ఎదిగేందుకు ఆస్కారం ఉండేసి, గ్రహరీత్యా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోయేందుకు, పిల్లల్లో ఎదుగుదలని ఎవరు ఏడ్చినా కూడా అవన్నీ పటాపంచలయ్యేందుకు, దిష్టి దోషాలు పోయేందుకు కూడా ఆ రోజు భోగి పళ్ళని పోస్తారు. కొత్తగా కాశీదారాలు కట్టడం, కొత్తగా నడుముకి దారం కట్టడం, మొలతాడు కట్టడం, అలానే ఏదైనా ఉంటే కూడా కాలికి గజ్జెలు వేయించడం. ఆ రోజు ఇంకా కూడా నాట్యం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మ్యూజికేషన్ కానీ, నాట్యం కానీ, సెలబ్రిటీస్గా ఎవరైనా సినిమా రంగాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ భోగి రోజున వెళ్ళగలిగితే చాలా మంచి జరుగుతుంది అనమాట. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోయేందుకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రోజు పిల్లల్లో ఎవరైనా ఎదుగుదల లేకుంటే కూడా ఆ రోజు భోగి పళ్ళు పోయడం ద్వారా నరదిష్టి, నరఘోష పోతుంది. కాబట్టి భోగి పళ్ళు అంటే ప్రత్యేకంగా లేవు, రేగి పళ్ళునే భోగి పళ్ళు అంటారు. అయితే ఇందులో ఇంకోటి ఉంది. రేగి పళ్ళు అంటే ఈ రోజుల్లో చాలా వస్తున్నాయి. పెద్ద పెద్ద రేగ్గాలు వస్తున్నాయి, గంగరేగ్గాలు వస్తున్నాయి, ఇంకా చాలా రకాల రేగ్గాలు ఉన్నాయి. అవి కాదు, చిన్న చిన్న రేగ్గాలు మనకు ఊళ్ళల్లో మెట్ట పొలాలు అంటారు. ఆ మెట్ట పొలాల్లో పండేటువంటి కాయలు చిన్న చిన్నగా ఉంటాయి. పెద్ద పెద్ద పళ్ళు అయితే పిల్లలు ఏడుస్తారు, నొప్పి తగులుతుంది. ఓకేనా? అయితే చిన్న చిన్న పళ్ళు ఉంటాయి. ఆ చిన్న చిన్న రేగ్గాయలు తీసుకొని ఒక్కొక్కరు ఒక 3 గుప్పెళ్ళు అంటారు, ఇలా తీసుకొని ఇలా సారెడ్ అంటారు, అలా పోయాలన్నమాట. అలా పోచినప్పుడు కనుక ఆ లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ అలాగే లలితా సహస్రనామం కానీ చదువుకుంటే మరీ మంచిది. ఆ పిల్లలకి దిష్టి దోషాలు అన్నీ పోతాయి. అయితే ఆ పోచినటువంటి రేగి పళ్ళు ఉంటాయి కదా, అవి ఎవరు తినకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పిల్లలు మేము పోసినటువంటి రేగి పళ్ళు అందరికి పంచుతారు. అది చాలా తప్పు. అది పేరంటంగా చేస్తారు. చాలా మందికి ఆ రేగి పళ్ళు ఇస్తారు, అవి ఇవ్వకూడదు. ఆ పోసినటువంటి రేగి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి కాల్చేసేయాలి. ఏవైతే ఉన్నాయో మరుసటి రోజైనా సరే, ఆ సంక్రాంతి రోజైనా సరే కాల్చి వేస్తే చాలా మంచి జరుగుతుంది. వాటి వల్ల ఆ కాల్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి కాలువలు కానీ, నీటి పారుదలు ఉంటే కనుక ఆ నీటిలో వేయాలి. అంతేగాని అవి ఎక్కడైనా తొక్కే దగ్గర కానివ్వండి, రోడ్డు పక్కన వేయటం కానివ్వండి, అలా చేయకూడదు. అలా చేయడం ద్వారా వాటిలో ఉద్భవించినటువంటి చెడు ఏదైతే ఉందో అవి మళ్ళీ వేరే పిల్లలకు కానీ, ఆ పిల్లలకు కానీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని ఉంచకూడదు, వాటి ఎవరికి పెట్టకూడదు, ఎవరు తినకూడదు. ఆ భోగి పళ్ళు పోసిన ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి అక్కడైనా నీళ్ళలో పడేసేయాలి, లేదా కాల్చేసేయాలి. ఈ 2 చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి దిష్టి దోషం, నరదోషం అన్నీ కూడా పోయేసి శుభదాయకంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి భోగి రోజున చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ భోగి రోజు కనుక మాంసాహారం భుజించడం, మందు తాగడం లాంటివి చేయకూడదు. దైవారాధనలో ఉండడం చాలా ఉత్తమం. ఆ రోజు మీరు దైవారాధన చేసినట్లయితే మనస్సు పూర్తిగా మీరు ఏ కోరిక అయితే కోరుతారో ఖచ్చితంగా ఆ కోరిక తీరేందుకుంది. అందులో 2025వ సంవత్సరంలో ఈ భోగి రోజున ఏదైతే మనకున్నదో ఈ 13వ తారీఖు కోరల పౌర్ణమి రోజున ఆ వచ్చేటువంటిది
ఏదైతే కుంభమేళ ఉందో ఈ కుంభమేళ 40 రోజుల పాటు ఉంటుంది. ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ స్నానం ఆచరించేసి పెద్దల కార్యక్రమాలు ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళు ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు భోగి రోజు చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.